హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పప్పు అండి. రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా నేను చూపించిన కాంబినేషన్తో ఒక్కసారి వండి చూడండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఈ పప్పు అనేది రైస్కి, రోటీ, చపాతీకి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కందిపప్పుని తీసుకుని కుక్కర్లో వేసి వాటర్ పోసి బాగా కడిగి తీసుకోండి. ఈ పప్పు అనేది 150 గ్రాములు ఉంటుందండి. పప్పు అంతా కూడా కుక్కర్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ పోసి బాగా కడగండి. కడిగిన వాటర్ అన్నీ కూడా తీసేసి తగినన్ని వాటర్ పోసి పాత్రకి మూత పెట్టుకుని 1 గంట పాటు నానబెట్టి పెట్టుకోండి. నానిన పప్పుతో కర్రీ అనేది ప్రిపేర్ చేస్తే టేస్టీగా వస్తుంది. అరగంట నుండి గంట వరకు నానబెట్టి పెట్టుకోండి. అలాగే 1/2 కేజీ టొమాటోలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొత్తిమీర కట్టని కూడా కొన్ని రెబ్బల్ని ఒలుచుకొని తీసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు బాగా నానిన పప్పుని చూద్దాం. పప్పుని మరొకసారి బాగా కడిగి వాటర్ అన్నీ కూడా తీసేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పప్పుకి 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి 2 కరివేపాకు రెబ్బల్ని కూడా వేయండి. ఈ పప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించబోతున్నా. 3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు కూడా కొన్ని వేసుకుని ఇవి రెండు కూడా పప్పులో కలిసేలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి ఉడికిద్దాం. ఉడికిన తర్వాత చూపిస్తాను. ఈ లోపుగా మనం ఒక బౌల్ తీసుకుని దానిలో 2-3 రెబ్బల వరకు చింతపండుని వేసుకుని తగినన్ని వాటర్ పోసి చింతపండు బాగా నానబెట్టి పెట్టుకోండి. పప్పు ఉడికే లోపుగా చింతపండు అనేది బాగా నాని ఉంటుంది. గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 గరిటె వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కళాయిలో వేసుకుని గరిటెతో బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు అనేవి సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసుకుని ఆయిల్లో బాగా కలుపుకుంటూ మగ్గించండి. ఆకులన్నీ బాగా ఫ్రై చేయాలి. టొమాటో పప్పుకి పుదీనా ఆకులతో టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి. ఎప్పుడు టొమాటో పప్పుని ఒకే ప్రాసెస్తో కాకుండా ఇలా 1 కట్ట పుదీనాతో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసినట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. ఆకులన్నీ కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో కూడా అన్నీ కూడా ముక్కలన్నీ ఇలా వేసేసుకుని వీటిని కూడా గరిటెతో బాగా కలుపుకుంటూ టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. దీనిలో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని సాల్ట్ అంతా కూడా ముక్కల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకొని కళాయికి మూత పెట్టుకుని 2 నిమిషాలు బాగా ఉడికించినట్లయితే ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఇలా బాగా మగ్గుతున్నప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి ముక్కలన్నీ కూడా వాటర్లో కలిసేంత వరకు గరిటెతో ఇలా బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి. వాటర్ అన్నీ కూడా ఎగిరిన తర్వాత చూపిస్తాను. ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా వచ్చి కర్రీ అనేది దగ్గర పడింది కదా. ఇప్పుడు టొమాటో ముక్కల్ని గరిటెతో ఇలా సాఫ్ట్గా చేసుకోండి. ముక్కల్లో ఎక్కడైనా పచ్చిదనం అనేది ఉంటే అది కూడా బాగా కలిసిపోయి వాటర్లో కలిసి బాగా ఉడుకుతుంది. ఇలా నేను చూపించిన విధంగా గరిటె వెనక్కి తిప్పుకుని ముక్కలన్నీ కూడా మ్యాష్ చేస్తున్నట్లుగా చేసి కళాయిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పుని చూద్దాం. ప్రెషర్ అంతా పోయిన తర్వాత పప్పుని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ ఇలా బాగా మెదిపి తీసుకోండి.
3 నుండి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించినట్లయితే పప్పు అంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన పప్పుని మ్యాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు టొమాటో ముక్కలు ఉడికించిన కళాయిలోకి ఈ పప్పు అంతా కూడా వేసేసుకోండి. ముద్దపప్పు అంతా కూడా టొమాటో ముక్కల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. పప్పు అంతా కూడా టొమాటోల్లో కలిసిపోవాలి. అంతవరకు కూడా బాగా కలుపుకొని ఫ్లేమ్ని తగ్గించి ఉడికించండి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకుని చింతగుజ్జు అంతా కూడా ఇలా వేసేసుకుని పప్పుకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని చింతపండు రసం అలాగే సాల్ట్ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఉప్పు కారం చింతపండు రసం మొత్తం అంతా కూడా పప్పులో కలిసేంత వరకు బాగా కలిపి ఫ్లేమ్ని మొత్తం తగ్గించి పప్పుని బాగా ఉడికించండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పప్పుకి బాగా పట్టి పప్పు అనేది టేస్టీగా వస్తుంది. అలాగే కొంచెం చిక్కగా దగ్గరగా ఉడుకుతుంది. అంతవరకు కూడా బాగా ఉడికించి మరొకసారి మ్యాషర్తో ఒకసారి బాగా కలుపుకున్నట్లయితే టొమాటో ముక్కల్లోని టేస్ట్ అంతా కూడా పప్పుకి బాగా పడుతుంది. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి పప్పుని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని పప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పుకి తాళింపు అనేది రెడీ చేసుకుందాం. గిన్నెని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిశనగపప్పుని మినప్పప్పుని జీలకర్రని వేసుకుని కొంచెం ఆవాలు కూడా వేసుకుని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి. దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని 1 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పులోకి పోపు అంతా కూడా వేసేసుకుని బాగా కలపండి. ఎంతో టేస్టీగా ఉండి పుదీనా టమాటో పప్పు రెడీ అయిపోయిందండి. ఈ పప్పు కర్రీ అనేది రైస్కి రోటీ చపాతీకి పుల్కాకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి వండి చూడండి. మీకు కూడా ఈ పప్పు అనేది బాగా నచ్చుతుంది. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టిపోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.